అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో మీర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక కర్షకులకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు। బాలాపూర్ చౌరస్తా లేబర్ అడ్డా వారికి 2024 ఎన్నికల్లో గెలిచి పబ్లిక్ టాయిలెట్లు కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। భవన నిర్మాణ కార్మికులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు। ఈరోజు ప్రపంచ కార్మికుల డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ కార్పొరేషన్లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్దెత్తున మే డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయబడడం జరిగింది। ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఈరోజు అడి రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత ఈరోజు మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను। ఎందుకంటే గతంలో మోడీ గారు చెప్పారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు। మరి అదేవిధంగా ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లు ఇస్తామని చెప్పాడు। ఇంతవరకు ఏం పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారు। మరి అదేవిధంగా ఈరోజు కార్మికులు లేనిది, రైతులు లేనిది, విద్యార్థులు లేనిది ఈ దేశం లేదు। మరి ఈరోజు ఆల్విన్ కానీ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ మిగతా అన్ని గవర్నమెంట్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేసిన ఘనత మోడీ గారికి దక్కింది। ఈరోజు కార్మికులంతా అయోమయంగా ఉన్నారు। ఈరోజు కార్మికులు వచ్చి దాంతో పనులేని పరిస్థితుల్లో ఉన్నారు। నిత్యావసర వస్తువులు చూస్తే ఇలా ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి। ఈరోజు కార్మికులు బతకలేని పరిస్థితుల్లో, కనీసం పిల్లలను కూడా చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారు। రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను। ఇక్కడ ఉన్నటువంటి భవన కార్మిక నిర్మాణంలో పాల్గొంటున్నటువంటి అందరూ కూడా ఈరోజు వాళ్ళ గోడుని వెల్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఏళ్ళుగా ఉంటున్నారు, వాళ్ళకు భవనం లేదు, ఇక్కడ వాళ్ళని చూసుకోవడానికి ఎలాంటి వసతులు లేవని చెప్పి వాళ్ళు నిజంగా వాపోతున్నారు, బాధపడుతున్నారు। మరీ ముఖ్యంగా ఇక్కడ భవన కార్మిక సంఘం వారు దాదాపు పొద్దున ఒక 500 నుంచి 1000 మంది దాకా ఇక్కడ ఉంటారు। వాళ్లకు కనీస సౌకర్యాలు అంటే ఒక టాయిలెట్స్ లేకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది। ఇది సిటీ సెంటర్లో వాళ్ళకు టాయిలెట్స్ లేకపోతే ఒక 1000 మంది ఎక్కడ పోతారు? కనీసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। సరే, నేను ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు రాజకీయం చేయొద్దు కాబట్టి ఈరోజు మే డే సందర్భంగా కార్మికులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।